శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మే 25వ తారీఖు నుంచి 31 మధ్యలో జరిగే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు వ్యయస్థానం అందే శని శుక్ర గ్రహాల సంచారం, అలాగే ధనస్థానంలో రవి బుధులు, ఈ యోగం ఈ జాతకులకి చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సక్సెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనానికి మూల కారణమైనటువంటి సూర్యభగవానుడు ఈ రాశి వారికి పంచమాధిపతిగా, వ్యాపారానికి కారకుడైనటువంటి బుధగ్రహంతో కలిసి కుటుంబ స్థానం మరియు ధనస్థానంలో సంచరించడం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో జాతకుడు వ్యక్తిగతంగా తన యొక్క సామర్థ్యంతో ధన సంపాదన పెంచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని కొత్త అవకాశాలు, అటు ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపార అవకాశాలు కానీ జాతకుడికి రావడం వల్ల తన యొక్క మనీ రొటేషను ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో కొన్ని కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని చూసుకుంటూనే గతంలో చేసినటువంటి కొన్ని రుణాలను కూడా తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద అటు ప్రభుత్వం వల్ల, రుణాల వల్ల, దగ్గర బంధువుల వల్ల జాతకుడికి తన యొక్క వ్యక్తిగత ఆదాయం, కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఉపాధి అవకాశమో గౌరవప్రదమైన వృత్తితో రావడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరగడం వల్ల మీ వరకు వారి సహకారం పెరుగుతుంది. మీ మీద కుటుంబంపై చూడవలసినటువంటి బాధ్యత తగ్గడం వల్ల కొంత మనీ మీరు ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే కామన్గా మీకు శుక్రుడు ధనాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఇది ఎక్కువగా కుటుంబ సభ్యుల కొరకు, లేదంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక శుభకార్యం జరగవలసి ఉంటే దాని కొరకు ఏదైనా విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం కానీ, లేదంటే ఏదైనా బంగారం లాంటి ఆభరణాలు కొనడం కానీ, లేదంటే మీ యొక్క భార్యకు లేదంటే మీ భర్త గారికి ఏదైనా వాళ్ళకి కానుక ఇచ్చే రూపంలో కొన్ని ఖరీదైనటువంటి వస్త్రాలు, ఏదైనా ఒక ఆర్టికల్స్ లాంటివి కొనడం, అవి వారికి విలువగా కానుకగా ఇవ్వడం జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ శనితో ఈ శుక్ర కలిసి ఉండడం వలన ముఖ్యంగా మీ కుటుంబంలో ఒక స్త్రీకి, అది మీ భార్యకు కానీ కుమార్తెకి కానీ దూర ప్రాంతంలో లేదంటే వేరే ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల వారిని మీరు ఏదో విధంగా ఈ వారంలో వీడ్కోలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ జాబ్ చేసే ప్రాంతానికో అత్తవారింటికి పంపడానికి ఈ విధంగా కొంత ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏంటంటే మీ కుటుంబంలో స్త్రీలకి అటు వివాహం కానీ కొత్తగా ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా చాలా బిజీగా కాలం గడుపుతూ ఉంటారు. అయితే ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే చాలా వరకు ఈ గ్రహాలన్నీ కూడా రాహు కేతు గ్రహాల మధ్య ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ఈ గోచారం అంతా కూడా కాలసర్పయోగ ప్రభావం వల్ల ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు శ్రమాంతర విజయం మాట, ఏది అంత సునాయాసంగా రాదు. ఏదైనా ఒక పని 1-2 సార్లు చేస్తే తప్ప ఆ పని పూర్తయ్యే అవకాశం అయితే ఉండదు. ఈ కాలసర్పదోషం 5-11 స్థానాల మధ్య ఏర్పడడం వల్ల ఎవరైతే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషను అటువంటి వాటిలో ఉంటారో, మరి కొంతమంది కొంత వ్యసనంగా ఏదైనా ఈ రేసులు అటువంటి వాటిలో ఉన్నవాళ్ళు చాలా ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉంటేనే మంచిది. అలాగే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు మీకు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల, ఇతర కమ్యూనిటీ వారి వల్ల ఏదో ఒక సహకారం అందుతుంది. లేదంటే వారు మిమ్మల్ని ఏదో విధంగా ధనానికి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అప్పు అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ధనం అప్పిచ్చినా తిరిగి రాదు. మీరు ఒకవేళ ఎవరి దగ్గరైనా ధనం తీసుకున్నా కూడా దాన్ని తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి
సాధ్యమైనంత వరకు ఈ విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆత్మీయ బంధువు మీకు అత్యంత ఆప్తులు ఏదో కారణం వల్ల ఈ వారంలో వాళ్ళు మీకు దూరం అవ్వడం జరుగుతుంటుంది. అంటే అది ఫిజికల్గా కాదు, వారి వృత్తి ప్రభావం వల్ల కమ్యూనికేషన్గా మీకు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇంచుమించుగా ఈ నెల మొదటి వారం వరకు రాస్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల చాలా వరకు భూములు అమ్మడం, కొనుగోలు, స్థిరాస్తులు అమ్మే ప్రయత్నాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా జాతకుడు తన దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చాలా వరకు సక్సెస్ఫుల్గానే పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ స్థితి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది ఈ ప్రాంతంలో ఏదైనా గృహాన్ని మారాలనుకుంటే మీరు ఈ వచ్చే నెల మొదటి వారం లోపలే మారవలసి ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చే మంచి రోజులు లేకపోవడం వల్ల మీరు ఏదైనా ఇల్లు మారాలనుకున్నా, కొత్త ఇంటిలో గృహప్రవేశం చేయాలనుకున్నా ఈ నెల మొదటి వారంలోపే మారండి. అది మీకు చాలా వరకు ఈ గ్రహస్థితి మీకు అటువంటి మార్పుకి చెప్తుంది. మొత్తం మీద ఈ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటూ ముఖ్యంగా భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు తృతీయ స్థాన సంచారం వల్ల చాలా వరకు మీ యొక్క మంచి సలహాలతో చాలామంది మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వారు చాలా వరకు లాభపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, వ్యాపార వర్గంలో ఉన్నవారు కానీ ఒక దూర ప్రాంత ప్రయాణం అనుకోకుండా చేయవలసి ఉంటుంది. అది విద్యార్థులు విద్య నిమిత్తం దూర ప్రాంతం వెళ్ళొచ్చు. మిగతా వ్యాపార వర్గం వారు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల్ని చూడడానికో, పెద్దవారిని కలుసుకోవడానికో, ముఖ్యంగా 9వ స్థానం కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శించడానికో అనుకోకుండా కొద్దిగా లాంగ్ జర్నీ లాంటిది ఒక కంఫర్టబుల్గా లగ్జరీ లాంటి జర్నీ చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి రొటేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ కాలసర్పదోష ప్రభావం ఈ వారం ఉండడం వల్ల శ్రమాంతర విజయంగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీరు పనులు ఇంకా వేగవంతంగా ఉండాలంటే పర్టికులర్గా మీరు ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీ కూడా చేసుకోవడం వల్ల మీ పనులు సులువయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్పదోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు. మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైనటువంటి చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు, సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక మినపప్పుతో చేసినటువంటి వడలో గారెలో అది తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల
మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహుకేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహుకేతువులకి పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.